ప్రైస్తలా దేవునికి స్తోత్రములు కలుగును కాక. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ నా వందనములు. ఆరాధనకు సహకారముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్కులను మనము ధ్యానించుకుందాం. అంశము ఖైదీ. నేరము చేసిన వారు ఎవరినైనా సంఖ్యలతో బంధించి ఖైదీగా చెరసాలలో ఉంచుతారు. నేరము చేసినటువంటి వారిని ఖైదీలుగా చెరసాలలో ఉంచుతారు. అయితే కొన్నిసార్లు తమను తామే ఖైదీగా బంధించుకుంటారు. చేయని నేరానికి ఏసేపు బంధించబడిన వాడై చెరసాలలో ఖైదీగా ఉంచబడెను. ఖైదీ అంటే నేరములు చేసినటువంటి వారి. కానీ నేరములు చేయకపోయినా కానీ చెరసాలలో ఏసేపు గారు ఖైదీగా ఉంచబడి ఉన్నారు. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వాక్యము మనం చదువుకుంటే, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయింది అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడి దేవుని గూర్చియు విచారణ చేయకయుండెను. దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి మహిమ కలుగును కాక. అతనిని పట్టుకొని రాజు ఖైదీలో బంధింపబడి చెరసాలలో వేయించెను. చేయనటువంటి నేరాన్ని యోసేపు మీద వేశారు. ఆ రాజు అతన్ని పట్టుకొని బంధించి ఆ యొక్క చెరసాలలో వేయించాడు. అయితే దేవుడు యెహోవా యోసేపునకు తోడయిండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాడు. ఆ చెరసాలలో కాపలిగా ఉన్నటువంటి ఆ యొక్క అధిపతికి దేవుడు యోసేపు మీద కటాక్షము కలుగునట్లు ఆ అధిపతికి కలగచేశాడు. ఆ చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎవరికి అప్పగించాడంటే ఆ యొక్క యోసేపునకు అప్పగించాడు. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. దేవుని గురించినటువంటి మాటలు అక్కడ ప్రకటించబడుతూ ఉన్నాయి. ఆ ఖైదీలు కూడా అలాగే చేసేవారు. యెహోవా అతనికి తోడయుండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిను. ఆ చెరసాల అధిపతి కూడా యోసేపు గారి చేతికి అప్పగించబడి ఉన్నాడు. దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరిచెను. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని అపవాది శోధించాలని చూసింది. కానీ ఆయన నమ్మకముతో యోసేపు గారు జీవించారు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కానీ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆ చెరసాల అధిపతి ఆ యోసేపు గారి మీద కటాక్షము ఉంచినట్లుగా దేవుడు అతనిని అగుపరిచెను. ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ
కూడా యోసేపు గారికి అప్పగించాడు. తన ఆధీనములో ఉన్నట్లుగా అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేన్ని గూర్చి విచారణ చేయక అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరిచెను. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి పిల్లారా, ఖైదీగా అంటే ఖైదీలు అనగా నేరము చేసినటువంటి వారిని ఖైదీలుగా గుర్తిస్తారు. కానీ ఏ నేరము చేయనటువంటి వారిని కూడా చెరసాలలో ఉంచుతారు. కానీ ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలుగునట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. చూడండి పిల్లారా, పాపపు ఖైదీగా ఉన్నటువంటి మానవుడు ఎలా ఉన్నాడు? మానవుడు అంటే పాపం అనే ఖైదీగా ఉన్నటువంటి మానవుడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యము మనం చదువుకున్నాం. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసెను కనుక ఎవడునో వారిని సాధుపరచలేకపోయెను. ఎలా ఉన్నాడు? అతను సమాధులలో నివాసము చేస్తూ ఉన్నాడు. అతని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారు. కానీ అతడు ఆ సంఖ్యలను పగలగొట్టేశాడు. ఆ యొక్క కాళ్ళకు ఉన్నటువంటి బంధకాలను తుత్తనీయులుగా చేశాడు. అంటే పాపం అనే బంధకము చేత కొట్టుమిట్టాడుచున్నటువంటి మానవుని కొరకు దేవాది దేవుడు ఈ లోకములకు వచ్చి ఆ పాపం అనే సంఖ్యలను విడిపించడానికి ఈ లోకములకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మానవుడు ఖైదీగా ఉన్నటువంటి మానవుడు, పాపం అనే సంఖ్యల చేత బంధించబడినటువంటి వాడుగా ఉన్నటువంటి మానవుడు. అయితే అతడు అపవాది చేత బంధించబడి ఉన్నాడు. ఎవరి చేత బంధించబడినారు? ఆ పాపం అనే సంఖ్యలను విడిచిపెట్టలేక ఆ పాపం అనే చీకటిలోనే ఇంకా అలాగే ఉండటానికి ఆలోచిస్తున్నటువంటి వాడు అపవాది చేత బంధించబడి ఉన్నాడు. ఇదిగో బయటకు రా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ చీకటిలోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ పాపం అనే బంధకాల చేత ఇంకా కట్ల చేతనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి మానవుడు ఎప్పుడైతే ఆ పాపాన్ని, ఆ భారాన్ని, ఆ శాపాన్ని, ఆ యొక్క కటిక చీకటిని, అంధకారాన్ని తొలగించుకొని బయటకి వస్తాడో అప్పుడే ఖైదీలో నుంచి ఖైదీగా ఉన్నటువంటి ఆ మానవుడు విడిపించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగునే ఆ పాపములోనే ఉండాలి. ఇదే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో నేరాలు చేయాలి, ఇదే నాకు మంచి ఆహారాన్ని ఇస్తుంది అనుకుంటున్నారేమో. కాదు పిల్లరా, పాపం అనే బంధకము చేత, అపవాది చేత బంధింపబడి ఉన్నారు. ఆ బంధకాన్ని నువ్వు ఎప్పుడైతే విడిపించబడతావో అప్పుడు నీవు విముక్తుడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అపవాది చేత బంధించబడినటువంటి ఒక స్త్రీ, ఆమె అబ్రహాము కుమార్తె అనగా యూదురాలు. యూదులు అనగా అన్యులు అనే భేదము లేదు. సర్వమానవాళి అపవాది చేత బంధింపబడి ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సర్వ మానవాళి అపవాది చేత బంధింపబడి ఉన్నటువంటి మానవులు. పిల్లారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా బంధించబడినటువంటి వారే. ఎలాంటి వారట? అందరూ కూడా బంధింపబడినటువంటి ఖైదీలే. దుష్టుడు సర్వ మానవాళిని పాపపు పాశాలము చేత బంధింపబడి ఉన్నాడు. ఆ దుష్టుడు ఎలా బంధింపబడినాడు? ఇదిగో ఈ రోజు ఇలా ఉంది,
ఈ పని పోగొట్టుకుంటే ఇంకా కొంచెంసేపు ప్రార్థనకి ఇంత డబ్బు పోగొట్టుకుంటావా అంటే నీవు దేవుడిని లెక్క చేయక, దేవుడు అంటే భయం లేక నువ్వు అలా తొలగిపోతూ ఉన్నావని అర్థమవుతుంది. ఇంకా పాపమైన బంధకము చేత చిక్కబడి ఉన్నావు అని తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధికి సిద్ధపడి నువ్వు వస్తూ ఉండగా అపవాది అప్పుడే నీ దగ్గరకు వస్తుంది. జారపు మాటలు, మాయ మాటలు చెప్తూ నేను లోపరుస్తూ ఉంది. ఆయన సన్నిధికి రానివ్వకుండా చేస్తుంది. వాటి నుండి నువ్వు విముక్తుడవు కావాలంటే వాటి నుంచి నువ్వు బయటకు రావాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఖైదీగా ఉన్నవారు నేరము రుజువు కాగా ఉరి శిక్షకు అప్పగించబడినట్లు, మరణమునకు అప్పగించబడినట్లు సర్వ మానవాళి పాపమును బట్టి మన పాతాళమునకు, అగ్నిగుండమునకు సరిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారట మానవులు? పాతాళమునకు. ఎవరి చేత? అపవాది చేత బంధించబడి ఉన్నారు. ఆ అపవాదిని నువ్వు దులుపుకొని ఎప్పుడైతే బయటకు వస్తావో నీవు విముక్తుడవుగా ఉంటావు. ఇక్కడ ఈ చీకటిలోనే, ఈ పాపములోనే ఆనందం ఉంది నాకు అని అనుకోవద్దు. వాటి నుంచి నువ్వు విముక్తుడవు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. సర్వ మానవాళి పాపమును బట్టి మనకు పాతాళమునకు, అగ్ని గుండకమునకు సరిపోయినటువంటి వారముగా మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. చూడండి పిల్లారా, పాపులకు బదులు ఖైదీ అయినటువంటి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడట? పాపపు ఖైదీగా ఉన్నటువంటి మానవుడు పాపులకు ఖైదీ అయినటువంటి యేసుక్రీస్తు, పాపుల కొరకు ఖైదీ అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లారా, బలవంతుడైనటువంటి దేవుడు భూలోకమునకు శరీరధారిగా వచ్చాడు. ఎందుకు అంటే బలవంతుడైన అపవాదిని బంధించుటకే వచ్చి ఉన్నాడు. ఎందుకోసం వచ్చాడంటే శరీరధారగా బలవంతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. బలవంతుడైనటువంటి అపవాదిని బంధించుటకే ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లలు, మత్తయి సువార్త 12:29 మనమందరము బంధించబడిన వారమై ఉండగా క్రీస్తు మన పాపములను బట్టి, ఎవరి పాపములు? మన పాపములను బట్టి బందిపోట దొంగ వలె, ఖైదీ వలె బంధింపబడిన వాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నేరములు లేనివాడు, ఏ నేరములు ఎంచినటువంటి వాడు నేరస్తుడిగా తీర్పు తీర్చబడ్డాడు. అది ఎవరి కోసం అంటే మన కోసమే. పాపం అనే బంధకముల చేత కట్టబడినటువంటి మనలను విముక్తులుగా చేయడానికి ఆయన ఖైదీగా మారినటువంటి దేవుడు. ఏ నేరము లేదు, ఏ కపటము చేయలేదు, ఏ దోషము కూడా అతడు చేయలేడు. అయినను నేరస్తునిగా మన కొరకు తీర్పు తీర్చబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఖైదీ కాదు, ఖైదీల మధ్యలో సిలువలో మేకుల చేత బంధించబడినటువంటి వాడు. క్రీస్తే తనను తాను ఇష్టపూర్వకముగా బంధించుకున్నాడు. ఎందుకు అంటే కేవలము మనకులకు సర్వమానవాళి పాపమును బట్టి పాతాళములకు, అగ్నిగుండములకు వారసులవుతూ ఉన్నారు అని అపవాదిని బంధించడానికి మన కొరకు లోకానికి వచ్చి ఆయనకి ఇష్టపూర్వకముగా ఖైదీగా బంధింపబడినటువంటి దేవుడు. క్రీస్తును బంధించలేకపోయింది, మరణము క్రీస్తును బంధించలేకపోయింది. చూడండి, మరణించాడు, మరలా తిరిగి పునరుత్థానుడుగా లేచినటువంటి దేవుడు. దేవుడు తను ఆశ్రయించినటువంటి వారికి బంధకముల నుండి విడిపిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే ఆయనను విశ్వాసముతో కొనియాడుతారో, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో, ఎప్పుడైతే ఆయన యందు మోకాళ్ళను పశ్చాత్తాపముతో పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారు విడిపించబడతారు.
క్రీస్తు మనలను ప్రేమించి తన రక్తము ద్వారా పాపపు సంఖ్యల నుండి, అపవాది సంఖ్యల నుండి విడిపించినటువంటి దేవుడు. మనలను ప్రేమించాడు కనుకనే దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తునిగా, బలహీనుడుగా ఈ లోకంలో జన్మించాడు. బలవంతుడైనటువంటి దేవుడు మన కొరకు బలహీనుడుగా ఈ లోకమునకు వచ్చాడు. ధనవంతుడైనటువంటి దేవుడు మన కొరకు దరిద్రుడుగా ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకు? పాపం అనే బంధకముల చేత బంధింపబడి ఉన్నాము. వాటి నుంచి దూరముగా రాలేకపోతూ ఉన్నాము. ఇదిగో ఉదయం లేవగానే వెళ్ళాలి 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 వెళ్ళాలన్న ఆలోచనలోనే బంధకము చేత, వాటి చేత ఎలా ఉన్నారంటే మానవులు వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. తాగుడును విడిచిపెట్టలేకపోతున్నారు. కుటుంబంలో ఏ ఆహారము పిల్లలకు, తల్లులకు లేకపోయినా కానీ వారికి మాత్రం తాగడానికి వెళ్ళాలి అన్న ఆలోచన మాత్రమే వస్తుంది. ఇదిగో ఎందుకు నేను ఇలా తాగాలి, నా కుటుంబం ఎలా అవుతుందన్న ఆలోచన మాత్రమే ఉండదు. నేను పాపము చేతనే కొట్టుమిట్టాడుచు ఉన్నానే, ఎందుకు నేను ఈ పాపానికి దూరముగా ఉండలేకపోతూ ఉన్నాను అన్న ఆలోచన కలిగి ఉండాలి. ఆ పాపములకు నువ్వు దూరముగా ఉంటేనే నువ్వు విముక్తుడుగా ఉంటావు. మనలను ప్రేమించాడు దేవుని నువ్వు ఆరాధించాలి. ఆయన మనలను ప్రేమించి రక్తునిగా ఈ లోకములకు వచ్చి తన రక్తము ద్వారా పాపం అనే సంఖ్యల నుండి, అపవాది సంఖ్యల నుండి మనల్ని విడిపించడానికి నా యేసయ్య ఈ లోకములకు వచ్చాడు అని, కట్ల నుండి విడిపించినటువంటి వాడు పరలోకములో భూలోకములో బంధించు అధికారములు గల వారముగా చేయబడేవారు. దేవునికి మహిమ కలుగును కాక. జీవితాంతము యేసుక్రీస్తు ఖైదీగా చేయబడ్డారు. ఎవరి కోసం? కేవలము మన కోసమే. అపవాది చేతిలో బందీలుగా, ఖైదీలుగా ఉన్న మనలను విడిపించుటకు క్రీస్తు యేసు ఖైదీలుగా మనలను మనము తగ్గించుకొని, అప్పగించుకొని మరీ ఎక్కువగా ఆయనను సేవించుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఎక్కడి నుంచి? మన కొరకు ఆయన తగ్గించుకొని, ఆయన అప్పగించుకొని మన కొరకు మనలను ప్రేమించి తన రక్తము చేత పాపం అనే బంధకముల నుండి విముక్తులను చేయడానికి లోకములకు వచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి సేవించుట, ఆరాధించుట ఆయన కృప మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ఆయనను ఆరాధిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఆయన సన్నిధిని చూడటానికి మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఆయన సన్నిధిలో, ఆయన బలిపీఠం ఎదుట చేరి ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైతే నువ్వు ఆయనను నమ్ముకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన శక్తిని పొందుకుంటావో, పాపం అనే బంధకముల నుండి నువ్వు విడిపించబడతావు. సర్వ మానవాళి కొరకు పాపం అనే బంధకముల చేత బంధించబడినటువంటి మానవుల కొరకు ఈ లోకములకు వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రియులారా, ఆయనను సేవించుట, ఆయన ఆరాధించుట ఎంతగానో మనకు దేవుడు కృపనిచ్చాడు ప్రియులారా. అందుని బట్టి దేవునికి ఎంతగానో మనం రుణస్థులము. అందరము పాడదాం, స్వరమెత్తి పాడదాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును కాక. అందరము స్వరమెత్తి ఆయన స్తుతిద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్యా. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్యా. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామము. దుష్టులను ఆవరించే శక్తి కలిగినది యేసయ్య నామము. దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామము. దుష్టులను ఆవరించే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామము. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామము. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామము. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి స్తోత్రములు స్తోత్రములు నాయనా. అయ్యా మీ సన్నిధి ఆవరణ గుమ్మలను చూడటానికి మమ్మల్ని తండ్రి రెక్కల కింద భద్రపరిచి నేను స్తుతించుటకు ఆరాధించుటకు అయ్యా మీరు ఇచ్చినటువంటి చదువులను బట్టి శ్రేష్టమైనటువంటి మీ సన్నిధిని బట్టి మీకు స్తుతి నాయనా. మీకు ప్రణతులు తండ్రి. యేసయ్యా పాపమైనటువంటి పాపము చేత బంధించబడినటువంటి వారమైనటువంటి మా కొరకు ఏ దోషము లేనటువంటి వారుగాను ఏ కపటము లేనటువంటి వారుగాను అయ్యా దోషము చేత దోషిగా తీర్పు తీర్చబడి ఉన్నారయ్యా. కేవలము నా కొరికే ప్రభువా పాపమనే బంధకముల చేత కట్టబడినటువంటి మమ్మలను అపవాది బంధకముల చేత బంధించబడినటువంటి వారము తండ్రి. స్తోత్రములు తండ్రి. మేము ఏ పాటి వారములైనా ఆరాధించినటువంటి వారము తండ్రి. అయినను మమ్మల్ని ప్రేమించి తృణీకరించబడినటువంటి వాడుగాను మా కొరకు ప్రభువా వసనక్రాంతులముగాను రోగములను అనుభవించేవారముగాను దేవా మా కొరకు 10,000లో అతి సుందరుడైనటువంటి దేవా రక్తవర్ణుడైనటువంటి తండ్రి ధవలవర్ణుడా నీకు స్తుతి మా ప్రియుడు 10,000లో అతి సుందరుడైనటువంటి నా తండ్రి నీకు స్తుతి నాయనా. మా పాప శాపముల కొరకు ప్రభువా మేము చేసినటువంటి అపరాధముల కొరకు తండ్రి త్రోసివేయబడినటువంటి వారముగా ఉన్నటువంటి మా కొరకు ప్రభువా తృణీకరించబడినటువంటి వారముగా ఉన్నటువంటి మా కొరకు తండ్రి మమ్మల్ని రీతులుగా శోధింపబడుచున్నటువంటి మమ్మలను బంధించబడినటువంటి మమ్మలను విడిపించడానికి లోకమునకు వచ్చినటువంటి దేవా నీకు స్తుతి నాయనా. నీకు ప్రణతులు తండ్రి. నీకు వందనాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. వందనాలు వందనాలు తండ్రి. కనికరించి క్షమించి ప్రేమించి పోషించి నూతన ఫలము మాకు ఇచ్చినటువంటి దేవా నిన్ను స్తుతి
కాలు మొదలుకొని నెత్తి వరకు కొంచెమేమైనా స్థలము లేక ప్రభువా, రక్త గాయముల చేత కల్వరి శిలువలో మలమల కాలేటు మండుటెండలో యేసయ్యా నా కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవా, నీకు స్తుతి నాయనా, నీకు ప్రణతులు తండ్రి. మేము ఏమి బదులము ప్రభువా, మిమ్మల్ని ఎంతైనా ఆరాధించాలి ప్రభువా. అయ్యా అయ్యా, మీకు ఎంత కాదు తండ్రి, ఎంతైనా ఆరాధించాలి ప్రభువా. దేవా, ఈ కొద్దిపాటి స్తుతులను మీ పాదముల చెంత సమర్పిస్తున్నాను. ఆమేన్. మోకరించబడి